నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లేడీస్ ముఖ్యంగా మద్యంతో పెట్టుకున్న వాళ్ళు, అది రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లో ఉన్నా సరే, ఖచ్చితంగా ప్రేక్షకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా దూరం పెట్టేస్తారన్న సంగతి తెలుసు. ఇప్పటికే దివ్యల మాధురి లేదా దువ్వాడ మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో అనేది మనం బిగ్ బాస్లో చూసాం. బిగ్ బాస్ నుంచి కూడా అత్యంత ఫాస్ట్గా తరిమి బయటకు కొట్టేశారు. కానీ ఇప్పుడు మద్యంకి సంబంధించి, హుక్కాకు సంబంధించి, కొంత డ్రగ్స్కి సంబంధించి కేసు కూడా నమోదైందని చెప్పేసి అని తెలిసింది. తన పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో అసలు ఏం జరిగింది, నిజంగా వైసీపీ నుంచి సస్పెండ్ చేశారంటూ వైసీపీ పార్టీ నిర్వహించినటువంటి ఈ పార్టీకి సంబంధించి మీరేం చెప్తారు? వాస్తవానికి పార్టీ నుంచి విడిపోయినట్టేనా? ఇప్పుడు వీళ్ళని రాజకీయ పరంగా చూసుకోవాలా, లేదా సినిమా పరంగా చూసుకోవాలా, అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చూడాలంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్, వాళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నా కానీ, కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ పార్టీ అనుకోవాలి. కాబట్టి అంటే దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి, మాధురి గారి పుట్టినరోజు అట నిన్న. దాంతో మొయినాబాద్లోని ది పెండెంట్ అనే ఒక ఫామ్ హౌస్లో ఈ పార్టీ అరేంజ్ చేశారు. పైగా మద్యం బాటిళ్ళు వాటిని 10 మద్యం బాటిల్ స్వాధీనం చేస్తున్నారు. కూడా అక్కడ పీల్చారట. దాంతో పోలీసులు ఏంటంటే సాధారణంగా ఇలాంటి పార్టీల్లో పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈ పార్టీ అరేంజ్ చేశారు. దాదాపు 29 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా మనకు సమాచారం. అది కూడా వైసీపీ వాళ్ళే అని చెప్పి వార్త వచ్చింది. కాబట్టి అంటే వాళ్ళకి ఆర్గనైజింగ్ చేసిందంతా వాళ్ళేనట. కాబట్టి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారా లేకపోతే ఏంటి, వైసీపీకి ఏంటి సంబంధం అనేది తెలియదు. కానీ మొత్తానికైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో నిన్న ఇన్సిడెంట్ అయితే కలకలం రేపిందని చెప్పొచ్చండి. కేవలం మాధురి పుట్టినరోజుని ఘనంగా చేద్దాం అనుకోవడం వల్ల పర్మిషన్ తీసుకుంటే అది ఇంత దాకా వచ్చేది కాదేమో. పర్మిషన్ లేకుండా వీళ్ళు చేయటం వల్ల ఇంత రాద్ధాంతం అయింది. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ సినీ సెలబ్రిటీలు కూడా కొంతమంది హాజరయ్యారని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అది కాక బెంగళూరు హైవేలో కాకాని గోవర్ధన్ గారు ఎవరైతే వైసీపీ గతంలో ఉన్నటువంటి వైసీపీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో ఒకటి పెట్టారు. సో ఏంటి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిజంగా పార్టీ పరంగా కావచ్చు, లేదంటే మనకు క్రమశిక్షణ కావచ్చు, వీటి మీద కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు లేదంటే హైదరాబాద్లో జరిగిందండి ఇది. హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లో సర్వసాధారణంగా రకరకాల పార్టీలు జరుగుతున్నాయి. అందరికీ తెలుసు, ప్రతిరోజు నిత్యకృత్యం ఇది ఫామ్ హౌస్లో. అది ఏ పార్టీలో వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారో సందర్భాలు ఏంటని తెలియదు. కానీ పర్మిషన్స్ తీసుకుని చేసుకుంటేనేమో పోలీసులు ఏం మాట్లాడట్లా. పర్మిషన్ లేకుండా మాత్రం పార్టీలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మన మధ్యన ఇప్పుడు సినిమా తారలు, సెలబ్రిటీలు కానీ లేకపోతే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళని వాళ్ళ నీ అవసరం నాకేంటి, నా అవసరం నీకేంటి. సాధారణంగా ఏంటంటే చుట్టుపక్కల చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మిషన్ తీసుకుని కొంతమంది పార్టీలు పెట్టుకుంటున్నారు, పర్మిషన్ లేకుండా పార్టీలు పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు. మరి ఇలాంటప్పుడు పర్మిషన్ లేకుండా పెట్టుకున్నప్పుడే పోలీసులు రైడ్ చేస్తున్నారు. గతంలో రేవు పార్టీలో మరి సినిమా వాళ్ళ పేర్లు ప్రముఖంగా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత నేను ఆ పార్టీలో లేనంటూ కొంతమంది చెప్పడం కూడా జరిగింది. దాని నుంచి బయటపడిపోయానని మళ్ళీ హ్యాపీగా అప్పుడు చెప్పడం కూడా జరుగుతుంది. రేవు పార్టీ కావచ్చు, లేకపోతే మందు పార్టీలు కావచ్చు, ఏ పార్టీలు అయినా సరే ఫామ్ హౌస్లు అడ్డాగా జరుగుతున్నాయండి. సిటీలో జరిగితేనేమో మరి ఇబ్బందిగా పక్క వాళ్ళు న్యూసెన్స్ కేసు పెడతారనే ఉద్దేశంతో అందరూ కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నారు వీకెండ్లో. ఫామ్ హౌస్లు అనేవి ఇప్పుడు చాలా ఈ పార్టీలకి అడ్డాలుగా మారిపోవటం, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, చుట్టూ ప్రహరీ గోడలు ఉంటే లోపలికి ఎవరు ఎంటర్ కావడం వీల్లేదు. అలా జరుగుతున్నప్పుడు పోలీసుకి ఎట్టాగో తెలుస్తుంది. మన మధ్యన మరి సింగర్ మంగ్లీ విషయంలో కూడా తన పుట్టినరోజు పార్టీ పెట్టడం జరిగింది. మంగ్లీని ఎంత పెద్ద పార్టీ ఇచ్చినప్పుడు నేను ఎంత పెద్ద పార్టీ ఇవ్వాలని మాధురి కూడా అనుకుని ఉండొచ్చు. అది చూసుకోవాలి కదా. ఇప్పుడు మంగ్లీ పెట్టిన పార్టీనే కేసులు అయినాయి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు పరిచయాలు ఉండటం వల్ల మమ్మల్ని ఎవడు పీకేది, నన్ను ఎవడు రాపేది అనే ఒక దీంతో పెట్టేస్తున్నారు. కానీ పోలీసు చట్టపరంగా వెళ్తారు వాళ్ళు పోలీసులు. మరి ముందే పర్మిషన్ తీసుకుంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. మేము కేవలం మందు పార్టీలు పెట్టుకుంటున్నాము, ఇక్కడ హుక్కాలు, డ్రగ్స్, దందాలు అలాంటివి ఏమీ లేవు అని చెప్తే ఎటువంటి గొడవ ఉండదు. మరి అలా ఎందుకు చేస్తున్నా తెలియట్లేదు. ఒక దొరికిన తర్వాత వాళ్ళు మారాలి కదా, అలా మారట్లా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మాధురి పదాకా వార్తలు వస్తూనే ఉన్నారు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడలేదు అర్థం కావట్లేదు. లేకపోతే పోలీసులు తప్పిదం ఏమైనా ఉందా? వీళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇరికించాలని పోలీసులు అనుకుంటున్నారా అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాస్తవానికి చూసుకుంటే వైసీపీలో ఇది మొదటిసారి కాదు, ఇది రిపీటెడ్గా మనకు జరుగుతుంది. మనం చూసుకుంటే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారే
అశ్లీలమైనటువంటి ఒక దృశ్యాలు అనేది పార్లమెంట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కూడా మనం చూసాం. దాని తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ తను కూడా తన వికృత రూపాన్ని వీడియో కాల్స్ మాట్లాడడం చూసాం. అంబటి రాంబాబు, సంజన సుకన్య అండం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి చాలామంది వైసీపీ నేతలు నిన్నగాక మొన్న కూడా చాలా వరకు మనకు వస్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే కనీసం పార్టీ క్రమశిక్షణబద్ధంగా ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఒక పక్కనైతే, సినిమా రంగంలో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి అటు రాజకీయాలు భ్రష్టు పట్టించి ఇటు సినిమా రంగాన్ని కూడా భ్రష్టు పట్టించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే సినిమా రంగం ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయిందని వాడి ఫీలింగు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఫీలింగు. రాజకీయ రంగం అసలు భ్రష్టు పట్టిపోయింది, మనం దూరంగా ఉండాలనేది వాడు వీడి ఫీలింగు. ఇప్పుడు అందరూ ఒకటైపోయి ఎట్ట అవుతుంది ఇది, దాంట్లో వాళ్ళు దీంట్లో వాళ్ళు దాంట్లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి కలకాపలకం జరిగిపోయి చివరికి అది పార్టీలు పెట్టుకోవడం, దాంట్లో ఇక డబ్బులు ఈజీ మనీ అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టడానికి వెనకాటలేదు. పరిచయాలు పెంచుకునే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. మనకి శివాజీ సినిమాలో పరిచయాలు పెంచుకుంటాం అంటాడు కదా రజనీకాంత్, ఆ తరహాలో పరిచయాలు పెంచుకోవడానికి ఏమో వాట్సాప్ గ్రూపులు అయితే తయారైపోతున్నాయి. ఇప్పుడు ఒకే తరహా భావజాలం ఉన్న వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉపయోగపడుతున్నాయి. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్లో పార్టీలు పెట్టుకుంటున్నారు. కోటీశ్వర్లు అనుకున్న రేంజ్ వాళ్ళు గ్రూప్ ఒకటి ఉంటుంది, లక్షాధికారుల రేంజ్ ఒక గ్రూప్ ఉంటుంది. ఇలా ఈ తరహా మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం, పార్టీలు పెట్టుకోవడం. నెలకు ఒకసారి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వీకెండ్ పార్టీలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కాబట్టి ఆ తరహాలో మారిపోయిందండి ఇది. అయితే వాస్తవానికి ఎందుకు ఇంత హైప్ ఇవ్వాలి, దివ్యల మాదిరికి కావచ్చు, దువ్వాడ మాదిరికి కావచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ పంపించడమే అసలుకి ఏ మెసేజ్ ఇస్తానికి, సమాజానికి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారని చెప్పి బిగ్ బాస్కి చురకలు పడితేనే తను వీలైనంత వరకు వెంటనే తనకు వచ్చినటువంటి ఒక ఏదైతే తను అంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు 80% పాజిటివిటీ ఉంది, ఆ 20% పాజిటివిటీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి అనుకుని, మీరు మన పాత డిస్కషన్స్ సేమ్ ఇదే అనుకున్నాం, 80% నెగిటివిటీతో బయటకు వచ్చింది. మళ్ళీ ఉన్న 20% కూడా ఇప్పుడు కంప్లీట్గా పోయిందని చెప్పేసి అనుకోవాలి. అదే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక యాంకర్ శ్యామల పైన కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి, చాలా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించాయి. ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీకి సంబంధించిన ఇష్యూ. సో మొత్తానికి ఈ పార్టీగా మారదా అంటే ఏం చెప్తారు? ఇక అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఇప్పుడు విపరీతమైన స్వేచ్ఛ కూడా మనిషికి చాలా ప్రమాదకరం. మనకి ఎప్పుడో చెప్పారు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ విపరీతమైన స్వేచ్ఛా ధోరణి పెరిగిపోవడం వల్ల ఆ విపరీతమైన స్వేచ్ఛా ధోరణి ఉన్నవాళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. గతంలో మరి శ్రీరెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వీడియోలు చేసేదో చూసాం మనం. ఇప్పుడు చాలా కామ్గా మనకి అనువుగానే చూడదుకుని మన రాదనుకోవటం, మొత్తానికి ఏదన్నా కానీ ఆవిడ కామ్ అయిపోయింది, ఒక విధంగా మంచి మార్గంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ శ్యామల మొన్న పిన్నెల సోదరుల విషయంలో అక్కడ నేను చూసా, ఆవిడ ఇంకా అగ్రెసివ్నెస్ అనేది తగ్గల, ఏ మాత్రం తగ్గల. నేను తగ్గేదిలే అని మరి అల్లు అర్జున్ గారి సినిమా ప్రభావమో ఏంటో తెలియదు, కానీ ఆ పోలీసులతో వాగ్వాదం జరుగుతూ నేను వీడియో చూసాను. అలాగే మరి ఈ విషయంలో దివ్యల మాదిరి విషయంలో బిగ్ బాస్లో తను ఏంటో, తన నోరు ఎలాంటిదనేది ఒకసారి నిరూపించింది. కాబట్టి అంటే వీళ్ళు ఇక్కడి నుంచి మనకి ఈ ఇమేజ్ పడుతుంది, మన నెగిటివిటీ దీనివల్ల వస్తుందని తెలుసుకున్నప్పుడు అటు వైపు తగ్గించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. వాళ్ళు ఆ విధంగా తగ్గించుకుని ఆ టైం వచ్చినప్పుడు ఉపయోగించండి మీ శక్తి సామర్థ్యాలు. ఎందుకు నలుగురిలో చులకనవడం ఎందుకు, ఇట్లాంటి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా నేను ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు సాధారణంగా పుట్టినరోజు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చిన్న పార్టీ పెట్టుకుని చేసుకుని కామ్గా అయిపోద్ది. ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద పార్టీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? 29 మంది మరి వాళ్ళు ఈ పార్టీలో ఏదో మనకి ఎవరు దొరుకుతారులే, మనకి వీళ్ళంతా సెలబ్రిటీలు అనుకుని వస్తారు. వాళ్ళు మనకేం కాదనుకుంటారు, వాళ్ళేం భయపడుతూ ఉంటారు. అనవసరంగా వచ్చాము ఈ పార్టీకి వచ్చాము వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మన ఫోటోలు మీడియాలో వస్తాయేమో అని చూసుకుంటూ ఉంటారు. అదో పెద్ద తలకాని వ్యవహారం. సో వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన ఏజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఒక మంచి కుటుంబాన్ని వదిలేసుకొని, రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుటుంబాన్ని వదిలేసుకొని, ఆ భార్యని పిల్లల్ని వదిలేసేసుకొని, ఇప్పుడు ఈ ఏజ్లో దివ్యల మాధురితో ఇవన్నీ అవసరం అని చెప్పి అంటున్నారు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? అవసరమేనా ఆయన అంటున్నారు కదా, ఇది అవసరమేనా ఆయన అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే ఆయనకి ముందు పెట్టింది మాధురి అని కూడా అంటారు. బయట సమాజంలో అలాంటి మాటలే వస్తాయి. ఇప్పుడు ఇలాంటి కేసులు కూడా వింటూ ఉన్నాం. కాబట్టి అదే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ప్రేమ అనాలా, వ్యామోహం అనాలా, ఒక వయసులో తోడు అనుకోవాలా, దీన్ని ఏ పదం పెట్టాలో మాకు తెలియట్లా. ఇప్పుడు మాధవి గారి పర్సెప్షన్లోనేమో అది కరెక్టే, దువ్వాడ శ్రీనివాస్ గారి పర్సెప్షన్లో అది కరెక్టే వాళ్ళకి. కానీ మరి అదే దువ్వాడ శ్రీనివాస్ పాత వైఫ్ విషయంలోనేమో అది తప్పు. ఇప్పుడు తప్పు ఏది ఒప్పు అంటానికి మనం మధ్యలో సాక్షుల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి
వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, మనం చేసేది కరెక్టా తప్ప అనేది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం బయట వ్యక్తులం కాబట్టి మనకు అంత డీప్గా కూడా తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం అంత డీప్గా కూడా వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లోకి ఎంటర్ కావడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దువ్వాడ సీను కావచ్చు, అదేవిధంగా దువ్వాడ మాధురి కావచ్చు, బర్త్డే సందర్భంగా ఏం జరిగింది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.